వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. మనం ఈరోజు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో కుడ్ అనే వర్డ్ మనం ఏ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించాలనేది పూర్తిగా దాని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ వీడియో చూసినట్లయితే చివరి వరకు ఇంకా కుడ్ గురించి అనే డౌట్స్ అనేవి ఉండవు. అంత క్లియర్గా ఈ వీడియో అనేది పూర్తిగా కుడ్ గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. మీకు హెల్ప్ఫుల్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏం డౌట్స్ ఉంటే కన్నా కామెంట్ చేయండి. సరే, మనం ఈ కుడ్ అనే దాన్ని మెయిన్గా మనం 4 టైప్స్లో ఉపయోగిస్తాం. అంటే 4 రకాల సందర్భాలలో మనము ఈ కుడ్ అనేది ఉపయోగిస్తాం. అవి ఏంటిదంటే ఫస్ట్ చూసినట్లయితే ఎక్కువగా ఉపయోగించేది పాస్ట్ ఎబిలిటీ. పాస్ట్ ఎబిలిటీ కోసం ముఖ్యంగా మనము వాడతాం. పాస్ట్ ఎబిలిటీ కోసం ముఖ్యంగా ఈ కుడ్ అనేది వాడతాం. అదేవిధంగా పాసిబిలిటీస్ అంటే మనం చెప్తున్న సంభావ్యత జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పే ఉద్దేశంలో అంటే పాసిబిలిటీ ఉన్నప్పుడు కూడా ఈ కుడ్ అనేది ఉపయోగిస్తాం. అదేవిధంగా ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ అడగడానికి కూడా మనము ఈ కుడ్ అనేది ఉపయోగిస్తాం. ఇంకో ఫైనల్ ఇంకోటి ఏంటంటే పొలైట్ రిక్వెస్ట్. అంటే మనం రిక్వెస్ట్ చేసేటప్పుడు పొలైట్గా రిక్వెస్ట్ చేసే సందర్భంలో కూడా ఈ కుడ్ అనేది ఉపయోగిస్తాం. అంటే ఈ 4 టైప్స్లో మనము కుడ్ అనేది ఉపయోగిస్తాం. కాబట్టి ఈ 4 టైప్స్ మనకు దాని గురించి ఎగ్జాంపుల్స్ పూర్తిగా నేర్చుకున్నట్లయితే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ కుడ్ను ఉపయోగించి ఏ విధంగా మనం ఇంగ్లీష్ మాట్లాడలేదు మీకే అర్థమవుతుంది. అందుకని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసినట్లయితే అన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే నేను చెప్పేటప్పుడు మీరు కూడా ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నించడం, లేకుంటే అది చివరి వరకు మీరు వీడియో చూస్తున్నది ఆటోమేటిక్గా మీకు మైండ్లో మ్యాపింగ్ అనేది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. ఈ కుడ్ గురించి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. చిన్నప్పుడు నేను గంటల తరబడి ఆడగలిగేవాడిని. ఇప్పుడు కాదు, నేను చిన్నగా ఉన్నప్పుడు నా చిన్న వయసులో నేను ఎక్కువసేపు గంటల తరబడి ఆడగలిగేవాడిని. ఇక్కడ ఆడగలిగేవాడిని చూడండి, అంటే మన యొక్క ఎబిలిటీ, మన సామర్థ్యం అనేది చెప్తున్నాం. ఎప్పుడు గతంలో సామర్థ్యం చెప్తున్నాం. అందుకని ఫస్ట్ మనం గత సామర్థ్యం గురించి చెప్పే ఎగ్జాంపుల్ ఇది. గత సామర్థ్యం గురించి చెప్పే ఎగ్జాంపుల్. కాబట్టి మనం ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే వెన్ ఐ వాజ్ యంగ్, అంటే నేను ఎప్పుడైతే యంగ్లో ఉన్నానో ఐ కుడ్ ప్లే ఫర్ అవర్స్ అన్నా చూడండి. ఇక్కడ కుడ్ అనేది వాడినాం. అంటే గతంలో ఎబిలిటీ గురించి చెప్పాలంటే ఈ కుడ్ అనేది వాడచ్చు. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ ప్లే ఫర్ అవర్స్. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ కుడ్ ప్లే ఫర్ అవర్స్, అంటే గంటల తరబడి నేను చిన్నప్పుడు నేను ఆడేవాడిని అని చెప్పడంలో మెయిన్గా మనం కుడ్ అనేది ఉపయోగిస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, అతను వేగంగా పరిగెత్తగలిగేవాడు కానీ ఇప్పుడు కాదు. అప్పుడు పరిగెత్తగలిగేవాడు కానీ ఇప్పుడు కాదు అని. మరి పరిగెత్తగలిగేవాడు అన్నాం అంటే గతంలో ఎబిలిటీది. ఇప్పుడు కాదు, అప్పుడు గతంలో అతను పరిగెత్తగలిగేవాడు అని చెప్పినాం. కాబట్టి గతంలో ఎబిలిటీ గురించి చెప్తున్నాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? హీ కుడ్ రన్ ఫాస్ట్ బట్ నాట్ ఎనీమోర్. అప్పుడు పరిగెత్తేవాడు, ఇప్పుడు కాదు. హీ కుడ్ రన్ ఫాస్ట్, అతను అప్పుడు పరిగెత్తగలిగేవాడు అని. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇది ప్రాబబిలిటీకి సంబంధించింది. ఇందాక మనము ఎబిలిటీ గురించి, గత ఎబిలిటీ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇది ప్రాబబిలిటీ, అంటే జరిగే అవకాశాలు ఉన్నవి. ఎంతవరకు ఉండొచ్చో చెప్పలేం. ప్రాబబిలిటీ. ఇట్ కుడ్ రైన్, వర్షం పడవచ్చు, పడుతుంది పడదు తెలియదు, కానీ అది ప్రాబబిలిటీ. అందుకని ఇట్ కుడ్ రైన్ అంటే వర్షం పడవచ్చు అని. అంటే ఇది సంభావ్యత, అంటే ప్రాబబిలిటీ గురించి తెలియజేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూసినట్లుగా మీకు నువ్వు నాకు సహాయం చేయగలవా. ఇక్కడ మనము ఏం చేస్తున్నాం? రిక్వెస్ట్ చేస్తున్నాం, నువ్వు నాకు సహాయం చేయగలవా అని. అంటే పొలైట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేయగలవా అని అడుగుతున్నాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్తాం? కుడ్ యూ హెల్ప్ మీ. ఇది పొలైట్గా రిక్వెస్ట్ చేయడం. కుడ్ యూ హెల్ప్ మీ, నాకు నువ్వు సహాయం చేయగలవా అని. ఈ విధంగా మనము ఇప్పుడు 3 రకాలు చెప్పుకున్నాం. ఏంటి? గతంలో ఉన్న ఎబిలిటీ గురించి, అదేవిధంగా మనం పొలైట్గా రిక్వెస్ట్ చేయడం గురించి, రెండోది ఏంటి? ప్రాబబిలిటీ, అంటే జరిగే సంభావ్యత ఏదన్నా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి అనేదానికి ఇప్పుడు మనం 3 రకాలుగా ఎగ్జాంపుల్ చూసినాం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేక రకాలుగా మనం చూసినట్లయితే మనకు క్లియర్గా దాని గురించి అర్థమవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను లోపలికి రావచ్చా. ఇదేంటిది? నేను లోపలికి రావచ్చా అంటే మనం పొలైట్గా రిక్వెస్ట్ చేస్తున్నట్టు.
అంతే కదా, మనం ఎట్లా అంటే అట్లా పోలేం కదా. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను లోపలికి రావచ్చా అని అడుగుతాం కదా, అంతేగాని వెళ్ళం కదా. అంటే పొలైట్గా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అందుకని కుడ్ ఐ కమ్ ఇన్, నేను రావచ్చా లోపలికి అని కుడ్ ఐ కమ్ ఇన్. లేకుంటే నేను బయటికి వెళ్ళొచ్చా అంటే కుడ్ ఐ గో అవుట్, నేను బయటికి వెళ్ళొచ్చా అని. ఈ విధంగా పొలైట్గా మనం రిక్వెస్ట్ చేసే సందర్భంలో కూడా ఈ కుడ్ అనేది ఉపయోగిస్తాం. ఇంకొక మన ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇది ప్రాబబిలిటీకి సంబంధించి. చూడండి, ఈ సమస్యకి వేరే పరిష్కారం ఉండొచ్చు. ప్రాబబిలిటీ ఉంటే ఉంటుంది, ఉండకపోవచ్చేమో, కానీ ఉండొచ్చు అంటే కొంత పర్సెంటేజ్ అవకాశం ఉంది అని. అంటే ఇది కూడా ప్రాబబిలిటీ. ఈ సమస్యకు ఏదైనా మాకు సమస్య వచ్చింది, ఈ సమస్యకి పరిష్కారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఉండే అవకాశాలు ఉంటాయి, ఎంతో కొంత ఉంటాయి కదా. ప్రాబబిలిటీ అనేది ఉంది అనే ఉద్దేశంలో మనం చెప్పేటప్పుడు దేర్ కుడ్ బి అనదర్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం, దేర్ కుడ్ బి అనదర్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. ఈ సమస్యకు ఇంకొక ప్రాబ్లం, ఇంకొక సమాధానం ఏదైనా అంటే పరిష్కారం ఉండొచ్చేమో, ఉండే అవకాశం ఏమైనా ఉందేమో అని చెప్పే ఉద్దేశంలో మనం ఈ కుడ్ అనేది వాడతాం. దేర్ కుడ్ బి ఏ అనదర్ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం అని. ఈ విధంగా ప్రాబబిలిటీకి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొకటి చూద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్లే గతంలో ప్రాబబిలిటీ, ఇప్పుడు మనకు ఇప్పటి వరకు జరిగే ప్రాబబిలిటీ గురించి కుడ్ వాడతామని చెప్పిన. అలా కాకుండా గతంలో కూడా ప్రాబబిలిటీ ఉండే అవకాశం ఉన్న సందర్భంలో కూడా ఈ కుడ్ని వాడతాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, వారు నిన్న తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. అంటే ప్రాబబిలిటీ, వారు నిన్ను తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. అంటే ఉండరో లేదో తెలియదు, కొంత ప్రాబబిలిటీ అయితే ఉంది, నిన్ను తప్పుగా అర్థం ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ దే కుడ్ హ్యావ్ మిస్అండర్స్టూడ్ యూ, దే కుడ్ హ్యావ్ మిస్అండర్స్టూడ్ యూ. ఇక్కడ మనము కుడ్ హ్యావ్ అన్నాం. చూడండి, ఆమె నిన్న రాత్రి కాల్ చేసి ఉండవచ్చు. అంటే గతంలో సంభావ్యత, ఇది కూడా గతంలో జరిగిన ప్రాబబిలిటీ. ఉండొచ్చో ఉండకపోవచ్చు తెలియదు, కొంత ప్రాబబిలిటీ ఉంది, చేసి ఉండొచ్చు ఏమో అని. అందుకని షీ కుడ్ హ్యావ్ కాల్డ్ లాస్ట్ నైట్, షీ కుడ్ హ్యావ్ కాల్డ్ లాస్ట్ నైట్. ఆమె లాస్ట్ నైట్ నిన్న రాత్రి కాల్ చేసి ఉండవచ్చు, ఫోన్ చేసి ఉండొచ్చు అని. అంటే గతంలో జరిగి ఉండొచ్చేమో, ప్రాబబిలిటీ ఉండే అవకాశం ఉందేమో అని చెప్పే సందర్భంలో మనం ఈ కుడ్ అనేది వాడతాం. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు దయచేసి కిటికీ మూయగలరా అంటే మీరు దయచేసి కిటికీ మూయగలరా అన్నాం. అంటే మనం ఇక్కడ ఏం చేసి రిక్వెస్ట్ చేసినాం, పొలైట్గా రిక్వెస్ట్ చేసినాం. అందుకని మనము కుడ్ వాడినాం. కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో, దయచేసి మీరు విండోను క్లోజ్ చేస్తారా అని. అంటే పొలైట్గా మనము రిక్వెస్ట్ చేయడానికి, అదేవిధంగా గతంలో ఎబిలిటీకి, అదేవిధంగా ప్రాబబిలిటీకి, జరిగే సంభావ్యతకు, వీటికి మనము ఎగ్జాంపుల్స్ అనేది చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు 2 గ్రూప్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి టెలిగ్రామ్ గ్రూప్, ఒకటి వాట్సాప్ గ్రూప్. మనం పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్గా మీకు తెలియాలంటే, నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా మీరు గ్రూప్లో చేరండి. మనం వీడియో చేసినప్పుడే ఆ గ్రూప్లో లింక్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి వీటి కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఆ గ్రూప్లో జస్ట్ పోస్ట్ చేస్తాం కాబట్టి మీరు డైరెక్ట్ ఆ గ్రూప్ నుంచి కూడా వీడియోస్ అనేది ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను మీ పెన్ను తీసుకోవచ్చా అంటే ఏమన్నా మనం పర్మిషన్, సీకింగ్ పర్మిషన్ అడుగుతున్నాం. నేను మీ పెన్ను తీసుకోవచ్చా అని. అటు కుడ్ ఐ బారో యువర్ పెన్, కుడ్ ఐ బారో యువర్ పెన్. ఈ విధంగా మనం పొలైట్గా రిక్వెస్ట్ చేయొచ్చు. ఈ కుడ్ను ఉపయోగించి మనం పొలైట్గా రిక్వెస్ట్ చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఆ సమయంలో నాకు అది అర్థం కాలేదు. అంటే గతం గురించి చెప్తున్నా, అప్పుడు నాకు ఆ ఎబిలిటీ లేదు, అర్థం చేసుకోలేకపోయినా అని. గతంలో సామర్థ్యం లేదు అని చెప్పే ఉద్దేశంలో ఐ కుడెంట్ అండర్స్టాండ్ ఇట్ అట్ దట్ టైం, ఐ కుడెంట్ అండర్స్టాండ్ ఇట్ అట్ దట్ టైం. ఆ టైంలో నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. అంటే గతంలో సామర్థ్యం గురించి చెప్తున్నాం, కాకపోతే ఆ సామర్థ్యం లేదని చెప్తున్నా. ఇప్పుడు ఐ కుడెంట్ అండర్స్టాండ్ ఇట్ అట్ దట్ టైం, ఆ టైంలో నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను అని. ఈ విధంగా గతంలో సామర్థ్యాన్ని లేదని చెప్పడానికి కూడా మనము ఈ కుడ్ అనేది ఉపయోగిస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, నువ్వు నిన్న పార్టీకి వచ్చి ఉండాల్సింది అంటే రాలేదు, ఉండాల్సింది అంటే జరిగిపోలేదు, కానీ మనం రిగ్రెట్గా చెప్తున్నాం. నువ్వు వచ్చి ఉండాల్సిందే, ఎప్పటికైనా వచ్చి ఉండాల్సింది, చేసి ఉండాల్సింది. ఇలాంటి వచ్చినప్పుడు మనకు ఏమైందంటే ఈ మనకు కుడ్ వుడ్ అనేటువంటి ఉంటాయి కదా వర్బ్స్ మనము చెప్పినవి, వాటి పక్కన హ్యావ్ అనేది వచ్చి తిరుగుతుంది.
గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, యూ కుడ్ హ్యావ్ కమ్ టు ద పార్టీ ఎస్టర్డే. మన కుడ్ అనేది ఏం చెప్పిన గత ఎబిలిటీ, అంటే నువ్వు నిన్న వచ్చి ఉండాల్సింది. యూ కుడ్ అని హ్యావ్ వాడకుండా కుడ్ మాత్రం వాడితే నువ్వు వచ్చిండేవాడివి అని. కానీ కుడ్ హ్యావ్ అంటే వచ్చి ఉండాల్సింది, అంటే పోలే కానీ పోయి ఉండాల్సింది అని చెప్పే ఉద్దేశంలో ఈ కుడ్ హ్యావ్ అనేది వాడతాం. యూ కుడ్ హ్యావ్ కమ్ టు ద పార్టీ ఎస్టర్డే అంటే గతంలో చేయగలిగి ఉండాల్సిందే ఆ పని, కానీ చేయలేదు అనే సందర్భంలో ఈ కుడ్ హ్యావ్ అనేది వాడతాం. యూ కుడ్ హ్యావ్ కమ్ టు ద పార్టీ ఎస్టర్డే, నువ్వు నిన్న పార్టీకి వచ్చి ఉండాల్సింది అని. ఈ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా మనం ఈ కుడ్ గురించి 4 టైప్స్ నేర్చుకున్నట్లయితే మీరు అనర్గళంగా ఈ కుడ్ అనేది మీరు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈజీగా మాట్లాడగలరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, మేము సాయంత్రం బయటికి వెళ్ళవచ్చు అంటే ప్రాబబిలిటీ, ఇది వెళ్ళొచ్చు, మేము వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, ప్రాబబిలిటీ ఉంది. అందుకని వీ కుడ్ గో అవుట్ ఇన్ ద ఈవినింగ్, మేము సాయంత్రం బయటికి వెళ్ళవచ్చు. ఇది కూడా ప్రాబబిలిటీ కదా, పోవచ్చు పోవచ్చు, ఎంతో కొంత ప్రాబబిలిటీ ఉంది, పోయే అవకాశం ఉంది అని. వీ కుడ్ గో అవుట్ ఇన్ ద ఈవినింగ్, మేము సాయంత్రం బయటికి వెళ్ళవచ్చు అని. ఈ విధంగా ఈ కుడ్ అనేది ప్రాబబిలిటీ ఉన్నప్పుడు వాడాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, నేను బాగా మాట్లాడగలను. ఇంకా చూడండి, నేను బాగా మాట్లాడగలను కానీ సిగ్గుపడతాను. అంటే ఇప్పుడు ఏమైంది, మన ఎబిలిటీ చెప్తున్నాం కానీ మాట్లాడలేకపోయాను నేను, కానీ మాట్లాడగలను కానీ నేను ఇప్పుడు సిగ్గుపడుతున్నా అని చెప్తున్నా. అందుకని దాన్ని మన ఇంగ్లీష్ ఏం చెప్తున్నా, ఐ కుడ్ స్పీక్ వెల్, నేను బాగా మాట్లాడగలను, బట్ ఐ గెట్ షై, నేను కాకపోతే నాకు సిగ్గుపడతాను. అంటే గతంలోదే, నేను గతం గురించి చెప్తున్నాను, ఇంకా బాగా మాట్లాడగలిగేవాడిని బట్ నాకు సిగ్గుంది, అందుకని నేను మాట్లాడలేకపోతున్నాను. ఈ విధంగా మాట్లాడాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆయనకు ఆరోగ్యం బాగోకపోవచ్చు, అంటే బాగుందో బాగుందో చెప్పలేము కానీ ఊహిస్తున్నాం, అంటే ప్రాబబిలిటీ చెక్ చేస్తున్నాం, ఆయనకు ఆరోగ్యం బాగుండకపోవచ్చు ఏమో అని. అందుకని మనము హీ కుడ్ బి అన్వెల్, ప్రాబబిలిటీ గురించి చెప్పినాం కాబట్టి కుడ్ అనేది వాడినాం. హీ కుడ్ బి అన్వెల్, అతను ఆరోగ్యం బాగా ఉండకపోవచ్చు అని. జస్ట్ మనం ఇమాజిన్ చేస్తున్నాం, ప్రాబబిలిటీ గురించి చెప్తున్నాం, ఉండే అవకాశం ఉందేమో అని, ఎంతో కొంత ఉండొచ్చేమో అని. అంటే హీ కుడ్ బి అన్వెల్, అతను ఆరోగ్యం బాగా ఉండకపోవచ్చు అని. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, దయచేసి కొంచెం నెమ్మదిగా మాట్లాడగలరా. అంటే మనం దయచేసి అన్నాం చూడండి ఇక్కడే, అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. అందుకని కుడ్ యూ స్పీక్ లిటిల్ స్లోయర్, మనం రిక్వెస్ట్ చేసేటప్పుడు కుడ్ వాడాలని చెప్పినాం కదా, అందుకని కుడ్ యూ స్పీక్ లిటిల్ స్లోయర్ ప్లీజ్ అని. ఈ విధంగా మనము ఇంగ్లీష్ అనేది మాట్లాడాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మేము అడవిలో దారి తప్పిపోవచ్చు, ఇది కూడా ప్రాబబిలిటీ, దారి తప్పిపోయే అవకాశం ఉంది అని. అందుకని వీ కుడ్ గెట్ లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్, మేము అడవిలో తప్పిపోవచ్చు ఏమో చెప్పలేం కదా, అందుకని ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది, తప్పిపోయే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. అందుకని వీ కుడ్ గెట్ లాస్ట్ ఇన్ ద ఫారెస్ట్, మేము ఫారెస్ట్లో తప్పిపోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంతకంటే మెరుగ్గా చేయగలిగేవాడిని, అంటే మా ఎబిలిటీ చెప్తున్నాం చూడండి, నేను చేయగలుగుతున్నాను కాబట్టి. ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, అంటే చేయలే, అయిపోయింది యాక్షన్ ఏమో, కానీ నేనైతే నేను ఇంతకంటే బాగా చేసేవాడిని అని చెప్తున్నాను. అందుకని ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, నేను బాగా చేయగలిగేవాడిని అని. అంటే యాక్షన్ ఏమో అయిపోయింది, నాకే కానీ ఛాన్స్ ఇచ్చింటే నేను చేయగలిగేవాడిని అని చెప్తున్నాం రిగ్రెట్లో. అందుకని ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, గతంలో ఒక పని నేను బాగా చేయగలిగేవాడిని అని చెప్పినప్పుడు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పని పూర్తి చేయడానికి ఎవరైనా సహాయం చేయగలరా, అంటే మనం ఎవరినైనా సహాయం అడుగుతున్నాం, అంటే సీకింగ్ రిక్వెస్ట్ కూడా మనం కుడ్ వాడాలని చెప్పాం కదా. కుడ్ సమ్వన్ హెల్ప్ టు ఫినిష్ దిస్ వర్క్, అంటే ఎవరన్నా హెల్ప్ చేస్తారా ఈ వర్క్ పూర్తి చేయడానికి అని. కుడ్ సమ్వన్ హెల్ప్ టు ఫినిష్ దిస్ వర్క్, కుడ్ సమ్వన్ హెల్ప్ టు ఫినిష్ దిస్ వర్క్ అని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరన్నా సహాయం చేయగలరా అని. ఈ విధంగా మనము స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఈ కుడ్ను ఉపయోగించి మాట్లాడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకు చెప్పినట్టు 2 గ్రూపులు ఉన్నాయని చెప్పిన కదా, ఆ గ్రూప్లో చేరడానికి ప్రయత్నించండి, మీకు వీడియోస్ ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.